ఉత్తరాంధ్ర వణికింది. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో అతలాకుతలమయ్యాయి. వాగులు, వంకులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిన్న ఉదయం నుంచి రాత్రి 7 గంటల మధ్య విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అత్యధికంగా 10.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జీపురం నుంచి బుడతవలసకు వెళ్లే మార్గంలోని సిట్టిగెడ్డలో సరుకుల వ్యాన్ కొట్టుకుపోయింది. డ్రైవర్ను స్థానికులు రక్షించారు. విశాఖపట్నం జిల్లాలోని గోపాలపట్నంలో కొండచర్య విరిగిపడింది. ఈ ఘటనలో 2 ఇళ్లు దెబ్బతిని ప్రమాదకరంగా మారడంతో అధికారులు ఆ ఇళ్లను ఖాళీ చేయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. చందు, అటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఎలా ఉన్నాయి? దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతం చూసుకున్నట్లయితే మొన్నటి వరకు కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి కళింగపట్నం దగ్గర తీరం దాటింది. అయితే ఆ తీరం దాటింది అని ప్రజలందరూ ఊపిరి పీల్చుకునే సమయంలోనే మరొక అల్పపీడనం కూడా బంగాళాఖాతంలో ఏర్పడి ఈ రోజు అది ఒడిశాకి పశ్చిమ బెంగాల్కి మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్పారు. దీని ప్రభావంతో గత వారం రోజుల నుంచి కూడా ఎడతెరపు లేకుండా వర్షాలు పడుతున్నాయి. అందులో భాగంగానే అధికారులందరూ కూడా వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రజలందరినీ అప్రమత్తం చేసి ప్రజలందరికీ ఎటువంటి విఘాతం కలగకుండా పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉన్నారు. మరోవైపు కొండవాళ్ళు ప్రాంతాల్లో కావచ్చు, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలందరినీ కూడా అలర్ట్ చేయడం కూడా జరిగింది. వీళ్ళందరినీ అలర్ట్ చేసి పునరావాస కేంద్రాలకు కూడా తరలించడం జరిగింది. ఉత్తరాంధ్ర మొత్తం మీద కూడా చూసుకున్నట్లయితే గత వారం రోజుల నుంచి కంటిన్యూస్లీ ఎడతెరపు లేకుండా 24 గంటలు కూడా వర్షం కురుస్తుంది. అందులో భాగంగానే స్కూళ్ళకి కూడా సెలవులు కూడా ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని, కొండవాళ్ళ ప్రాంతాల ప్రజల్ని ఇప్పటికే అధికారులు అందరూ అలర్ట్ చేయడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే కొండవాళ్ళ ప్రాంతాలు ఇప్పటికే కొన్ని చోట్ల రాళ్లు కూడా పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సందర్భంలో ఆ సంఘటనా స్థలానికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా వెళ్లి వారందరినీ కూడా పునరావాస కేంద్రానికి తరలించారు. మరోవైపు అల్లూరు జిల్లాకు సంబంధించి ఏదైతే ఘాట్ రోడ్ ఉంటుంది పూర్తి స్థాయిలో అల్లూరు జిల్లా పాడేరుకు సంబంధించి కూడా అదంతా కూడా This line is out of order. అటు తీర ప్రాంత ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. ఇంకా వర్షాలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లొద్దు అంటూ అధికారులు ఆదేశాలు చేశారు. అత్యధికంగా వర్షపాతం నమోదవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పుడే పునరావాస కేంద్రాలకు కూడా తరలించడం జరిగింది. వాగులు, వంకలు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్పితే బయటికి రావద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి అంటూ వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఎప్పటికప్పుడు అటు నాలాలను పర్యవేక్షిస్తున్నారు, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
అటు కాలనీల్లో వెళ్ళి జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచనలు చేస్తున్నారు. అవసరం అనుకుంటే తప్పితే బయటికి రావద్దు అంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అత్యధిక వర్షపాతం నమోదవడంతో అటు అధికారులు కూడా ఊపిరి సల్పనంత పనితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయం మనందరికీ స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే అటు విజయవాడలో జరిగిన ఉపద్రవాన్ని మనం చూసాము, ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఈ నేపథ్యంలో మరో 2-3 రోజుల పాటు వానగండం ఉండే అవకాశం ఉంది అన్న హెచ్చరికలతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు అటు క్షేత్రస్థాయిలో ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎక్కడ అలసత్వం వహించకూడదు, అందరూ ఆన్ డ్యూటీలోనే ఉండాలి, ఎక్కడ ఎలాంటి సమస్య ఉందని ఫోన్ వచ్చినా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి అంటూ కూడా అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. మరో 2 రోజులు ఇంకా వానగండం పొంచి ఉండే అవకాశం ఉండడంతో అయితే ఒకంత భయాందోళనకైతే గురవుతున్నారు. ఇప్పటికే అటు పునరావాస కేంద్రాలకైతే తరలించడం జరిగింది. దీంతో పాటు కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లలో నుంచి కూడా చాలా మందిని ఖాళీ చేయించి వారిని సురక్షిత ప్రాంతాలకైతే తరలించడం జరిగింది. మరో 2 రోజులు ఈ వానగండం పొంచి ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.